మరోసారి భారీగా లొంగిపోయారు మావోయిస్టులు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 63 మంది మావోలు సరెండర్ అయ్యారు. లొంగిపోయినటువంటి వారిలో 18 మంది మహిళలున్నారు. పునం మార్గం క్యాంపెయిన్కు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. లొంగిపోయిన వారిపై 1,19,00,000 రూపాయల రివార్డ్ అయితే ఉంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం ఆధ్వర్యంలో ఈ లొంగుబాటు జరిగింది. లొంగిపోయినటువంటి దంతెవాడ కమిటీ సభ్యులు పేర్లు ఈ విధంగా ఉన్నాయి. ద్రౌపది అలియాజ్ సుమిత్ర, హంగి అలియాజ్ అంకిత. ఇప్పటికే బర్సీదేవా లొంగుబాటుతో పూర్తిగా మావోయిస్టు పార్టీ క్షీణించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, లొంగిపోతున్నటువంటి మావోయిస్టులకు సంబంధించి కూడా కీలకమైనటువంటి అప్డేట్ ఇది. 63 మంది మావోలు ఒకేసారి సరెండర్ అవ్వడం అనేది కొంచెం పెద్ద విషయంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మావోల సరెండర్. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి, ఏం చెప్తున్నారు పోలీసులు దీని మీద? మురళి, ముఖ్యంగా మావోయిస్టులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని చేయాలన్నది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించే ఈ మార్చి 31 ఒక డెడ్లైన్ పెట్టుకొని ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే చాలామంది లొంగిపోతూ ఉన్నారు. కొంతమంది దురదృష్టవశాత్తు కొంతమంది ఎన్కౌంటర్ అవుతూ ఉన్నారు. చాలామంది వరకు ఏదైతే లొంగుబాటుకే మొగ్గు చూపుతూ ఉన్నారు. కీలక కమాండర్స్, కీలక నేతలంతా కూడా లొంగుబాటుకే ముఖ్యంగా ప్రాముఖ్యత చూపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున ఈ మావోలకు సంబంధించి ఉంటుంది, దాంట్లో ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రతిష్టాత్మకంగా ప్రోగ్రాం తీసుకుంది, ఈ ఏదైతే పునర్మార్గంకి సంబంధించి, పునర్మార్గం అంటే మన దగ్గర ఏదైతే పునరావాసం చేసుకొని జనజీవన స్రవంతి అంటాం మన దగ్గర. దాంతోపాటు ఏదైతే లోన్ వరాటు అంటే ఇంటికి తిరిగి రావడం, ఈ 2 ప్రోగ్రామ్స్ తీసుకొని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి, అలాగే మావోయిస్టులు తిరిగి రావాలంటూ కూడా అక్కడ ఆ రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఏదైతే ఐజీ ఉన్నారో సుందర్రాజ్ పట్టిలింగం గారు, ఐజీ, ఈ బస్తర్ సంబంధించిన ఏరియాలో, బస్తర్ జిల్లాలో కీలకంగా ఆయన పనిచేశారు. ఆయనతో పాటు ఈ పునర్మార్గంకి సంబంధించి ప్రోగ్రాంలో కూడా ఈయన సుందర్రాజ్ పట్టిలింగం ఈయన కీలకంగా పనిచేశారు, ఐజీగా ఉన్నారు. దాని తర్వాత గౌతమ్ రామ్ ఎస్పీగా ఉన్నారు. రామ్ కుమార్ బస్వన్ ఏఎస్పీ ఉన్నారు. సిఆర్పిఎఫ్ బృందాలు, డిఆర్జీ బృందాలు, అలాగే బస్తర్కు లోకల్గా టీం ఉంటుంది, ఒక టీం మావోయిస్టులకు సంబంధించి ఈ కూబింగ్లో పనిచేసేటువంటి ఈ బస్తర్ ఫైటర్స్ అనేది ఒక టీం ఉంటుంది, ఆ టీం. అలాగే ముఖ్యంగా దంతేశ్వరి లడికే, ఇక్కడ ఈ పోలీస్ శాఖ కూడా, అంటే మహిళలకు సంబంధించినటువంటి సంస్థ ఇది. దంతేశ్వరి లడికే మహిళా కమాండో విభాగం ఇది కూడా వీళ్ళకి సంబంధించి, అంటే ఛత్తీస్గఢ్లో కీలకంగా పనిచేసిన ఈ పోలీసు వ్యవస్థలో వీళ్ళంతా కూడా ప్రతిష్టాత్మకంగా పనిచేశారు. దానికి సంబంధించే ఈ 63 మంది కూడా లొంగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి సంబంధించి కూడా దీంట్లో ముఖ్యంగా 18 మంది మహిళలు ఉన్నారు. పెద్ద ఎత్తున 18 మంది మహిళలు లొంగిపోవడం కానీ, వీరిపైన దాదాపు ఇంకా మిగతా సభ్యులంతా కూడా 36 మంది పైన చాలా పెద్ద రివార్డు ఉంది. దాంట్లో ఒక్కొక్కరికి 8 లక్షలు ఉంది, ఒక్కొక్కరికి 6 లక్షలు ఉంది. టోటల్గా మొత్తం ఈ 36 మందికి కూడా దాదాపు 1,19,00,000 రివార్డు ఉంది మురళి. దీనికి సంబంధించి ఇప్పుడు లొంగిపోయిన వారిలో ముఖ్యంగా ప్రభుత్వం తరపున తక్షణ సహాయం, అలాగే పునర్వాసం కింద దాదాపు 50,000 రూపాయలు అయితే ప్రభుత్వం ఏదైతే అంటే ఆహ్వానించినాం, మేము అన్ని విధాలా ఆదుకుంటాము, మీరు వచ్చి సరెండర్ అయితే కనుక మేము అన్ని రకాలుగా అటు మీకు పునర్నివాసం కల్పించడంతో పాటు హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కానీ మేము చూసుకుంటాము. తక్షణ సహాయం కింద 50,000 రూపాయలు అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇస్తుంది. దీనికి ముఖ్యంగా ఏదైతే దీంట్లో లొంగిపోయిన వాళ్ళలో ముఖ్యంగా ప్రముఖులు దీంట్లో ఉన్నారు. ప్రముఖులు డివిజనల్ కమిటీ మెంబర్స్ అలాగే ఉన్నారు. మోహన్ కర్తి, అలాగే సుమిత్రా కర్తి అలియాస్ ద్రౌపది, పీపుల్స్ పార్టీ కమిటీ మెంబర్ కూడా ఒకరు ఉన్నారు, హుంగి అలియాస్ అంకిత. వీళ్ళు ముఖ్యంగా రాష్ట్రానికి, అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన కమిటీ మెంబర్స్గా పనిచేస్తూ ఉన్నారు. కీలక నేతలుగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా లొంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు అంటే ఏదైతే ఈ బస్తర్కు సంబంధించిన ఏరియా ఉందో, ఇదంతా దాంతెవాడ పోలీస్ స్టేషన్, దాంతెవాడకు సంబంధించిన జిల్లా కూడా దాదాపు వీళ్ళు ఈ 63 మంది లొంగుబాటు
అయిన తర్వాత అంటే మావోయిస్టు రహిత జిల్లాగా దాంతెవాడ వచ్చిందంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే కేంద్ర కమిటీ మెంబర్స్ మన దగ్గర లొంగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో బర్సీదేవ లొంగుబాటుతో కూడా పూర్తిగా మావోయిస్టు పార్టీ క్షీణించిపోయినటువంటి నేపథ్యంలో దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక ఏం చేయాలో అర్థం కాక చేసేది కూడా ఏమీ లేక లొంగిపోయినటువంటి లొంగుబాటు కింద కూడా దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా సతీష్, దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ముఖ్యంగా బర్సిదేవ అలాగే బర్సి సుక్క ముఖ్యంగా మొన్న తెలంగాణ ముందు 41 మంది లొంగిపోయిన దాంట్లో వీళ్ళిద్దరు కీలకంగా ఉన్నారు. వీళ్ళపైన దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల రివార్డు ఉంది. అంటే ఎంత కీలక వ్యక్తులో మావోయిస్టు పార్టీకి అందరికీ అర్థమైన విషయమే. దాదాపు వీళ్ళపైన 1 కోటి నుంచి 2 కోట్లు ఉన్నది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో వీళ్ళంతా కూడా పనిచేశారు. హిడ్మా తర్వాత జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పనిచేసిన ఈ బర్సిదేవ కావచ్చు, వీళ్ళంతా కూడా బర్సిదేవకు సంబంధించి కూడా వీళ్ళందరూ లొంగిపోవడం మొత్తం ఎల్పిజి ఇది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కరొక్కరుగా లొంగిపోయే బాట పట్టడం, అలాగే గతంలో సీనియర్ లీడర్స్ అంటే జాతీయ స్థాయిలో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా లొంగిపోవడం, కొంతమంది అక్కడక్కడ ఎన్కౌంటర్స్ అయినప్పటికీ దాదాపు కీలక నేతలంతా కీలక నేతలంతా కూడా లొంగిపోయిన దాఖలాలే ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఒకవైపు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా వీళ్ళు లొంగిపోవడానికి కారణాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టుయిజం కావాలి, నక్సలిజం కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు రాజకీయంగా పరంగా అలాగే చట్టబద్ధంగా మనం ఏదైనా పోరాటం చేద్దాం అనేది ఒకటి డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి ఉన్న నిబద్ధత అంటే ఇంకొక వైపు ఇప్పుడున్న సిచ్యువేషన్లో గన్ను పట్టుకొని పోరాటం చేయాల్సినంత అవసరం లేదు, గన్ను పట్టుకొని అడవుల్లో తిరగాల్సినంత అవసరం లేదు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకోటి నాయకత్వ లోపాలు కూడా ఇక్కడ ఉన్నాయి మురళి. నాయకత్వంలో అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, అంటే ఇప్పుడు దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మావోలు వేరే ఎక్కడికో వెళ్ళి ఇక్కడ తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా ఎక్కడికో వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండాలంటే చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ఎందుకంటే భాష విషయంలోనైనా అక్కడ ప్రజలతోటి కోఆర్డినేషన్కి సంబంధించి అయినా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ అంటే ఇప్పుడు మావోయిస్టు నక్సలిజంలో ఉండలేము, ఇంకా మేము లొంగుబాటు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీకి సంబంధించి బలమైనటువంటి మూలాలు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయిలో భారీగా లొంగిపోయినప్పటికీ కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వేయలేదు. ఏదో ఒక సమయంలో ఎప్పుడైనా సరే వాళ్ళు యాక్టివ్ కావాలి అనుకుంటే మాత్రం దానికి సంబంధించి మరోలా ఉంటుందనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నారు కదా అంతర్గతంగా. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? అంటే మురళి ముఖ్యంగా మొన్న ఈ బర్సుదేవ లొంగిపోయిన తర్వాత ఫస్ట్ ఇడ్మా మరణం తర్వాత దాదాపు ఇడ్మా మరణం తర్వాత ఇక మావోయిస్టు పార్టీ ఉంటుందా ఇంకా ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దాని తర్వాత బర్సుదేవ లొంగిపోయిన తర్వాత ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక 17 మంది దాదాపు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా దేవ్జీ ఒక కీలక నేత ఉన్నాడు. ఈ దేవ్జీతో పాటు ఇంకొక 17 మంది ఉన్నారు. సో వాళ్ళు కనుక లొంగిపోతే దాదాపు క్యాడర్ అంటే జాతీయ స్థాయిలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు దేవ్జీ హయాంలోనే పనిచేస్తూ ఉన్నారు. ఈ దేవ్జీ కనుక లొంగిపోతే దేవ్జీ కనుక ఇంకా అంటే ఈ పోరాటం వద్దు అనుకుంటే అటు ఛత్తీస్గఢ్లో అయినా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనైనా అక్కడ ఆంధ్రప్రదేశ్లోనైనా సో ఎవరు కూడా ఇంకా మావోయిస్టుకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితులే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున అంటే అడవులు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే కర్రెగుట్టలు 3 రాష్ట్రాలకు ఆనుకొని ఉంటాయి. పెద్ద ఎత్తున అక్కడ దండకారణ్యం ఉంటుంది. ఆ దండకారణ్యంలోనే ఇదంతా ఇప్పుడు దాదాపు ఈ 100 సంవత్సరాలు 60-70 ఏళ్ల పాటు కూడా వీళ్ళ కార్యాచరణ అంతా జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా మొత్తం కూడా ఇప్పటి వరకు అయితే ఎండుకాడు దశకు వచ్చింది. ముఖ్యంగా నాయకులు పెద్ద స్థాయి నాయకులు జాతీయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా లొంగిపోవడం, కొంతమంది చనిపోవడం. ఒకవైపు ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా మీరు అన్నట్టు ఛత్తీస్గఢ్ అంటేనే మావోయిస్టు రాష్ట్రంగా ఒక గుర్తింపు ఉండదు. కానీ దాదాపు ఈరోజు 63 మంది లొంగిపోయిన దాఖలాలు చూస్తే ఎందుకంటే వీళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా దాదాపు లొంగిపోయింది. దాంట్లో ఎల్పిజిఏ ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. సో జాతీయ స్థాయిలో అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఈ మావోయిస్టుకు ఒక క్యాడర్
పనిచేస్తుంది, అదే ఈ గెరిల్లా ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. దానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా లొంగిపోయారు. దాదాపు ఇంకొక 60 మంది ఉండే, ఆ 60 మందిలో దాదాపు దీంట్లో ఒక 20 మందో 15 మందో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అంటే దాదాపుగా మొత్తం మావోయిస్టు భావజాలాలు, మావోయిస్టుకు సంబంధించిన అన్నీ కూడా తుడిచిపోయే ఆ సమయం ఆసన్నమైనట్టుగా కూడా ఒకవైపు తెలుస్తూ ఉంది మురళి. ఏదేమైనప్పటికీ ఇంకొక 17 మంది గనక లొంగిపోతే మొత్తం కూడా మావోయిస్టు పార్టీ అంటే కీలక నేతలు ఉన్నారు, ఇంకా చాలా మంది మావోయిస్టులు అయితే ఉన్నారు. బట్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ లోపలే సరే పట్టుకుంటారా, లొంగుబాటు ప్రక్రియ అనేది చోటు చేసుకుంటుందా, లేకపోతే వాళ్ళలో ఒక రియలైజేషన్ మొదలైందా, క్యాడర్లో కూడా ఒకంత దీనికి సంబంధించి జోరుగా చర్చ జరిగి ఇక చేయాల్సింది చేయగలిగింది కూడా ఏమీ లేదు, జనజీవన స్రవంతిలో కలిసి మనం ఏదైనా చేయాలి అనేటువంటి దాంతో ఈ లొంగుబాటు ప్రక్రియ జరుగుతుందా చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక మరోసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 63 మంది మావోలు సరెండర్ అయ్యారు. లొంగిపోయినటువంటి వారిలో 18 మంది మహిళలు ఉన్నారు. పునః మార్గం క్యాంపెయిన్కు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. లొంగిపోయినటువంటి వారిపై 1,19,00,000 రూపాయల భారీ రివార్డు అయితే ఉంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పాటిలింగం ఆధ్వర్యంలో ఈ లొంగుబాటు ప్రక్రియ అయితే జరిగింది. ఇక ద్రౌపది అలియాజ్ సుమిత్ర హంగి అలియాజ్ అంకిత ఇప్పటికే బర్సీదేవ లొంగుబాటుతో పూర్తిగా మావోయిస్టు పార్టీ క్షీణించిపోయిందనేటువంటి నేపథ్యంలో ఈ భారీ స్థాయిలో లొంగిపోయినటువంటి దానికి సంబంధించి దాదాపుగా 63 మంది లొంగిపోవడంతో పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనేటువంటిది అయితే క్లియర్గా అర్థమవుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.